సార్ అంటే జనరల్గా మనిషి అన్నవాడు కొన్ని కొన్ని పదార్థాల కాంబినేషన్స్ తీసుకోకూడదు అని అంటూ ఉంటారు. ఒకనొకప్పుడేమో ఎగ్ టమాటా తినకూడదు అన్నారు. ఆ తర్వాత చికెన్లో ఇవేవో కలపకూడదండి అన్నారు. వెజిటేరియన్లో ఏమేమి కాంబినేషన్స్ కలపకూడదు అంటే అవి ఈ రెండూ కలిపి తినకూడదు అని అంటూ ఉంటారు కదా, అవి ఏమిటి అంటే ఏం చెప్తారు? మనకు ఆయుర్వేదంలో కొన్ని విరుద్ధ ఆహారాలను ఉంటాయండి. వీటికి రసగుణ వీర్య విపాక ప్రభావ కర్మ గుణాలను ఆధారంగా చేసుకొని, అంటే ఆయుర్వేదిక్ వర్డ్స్ అండి అవన్నీ, దాన్ని బేస్ చేసుకొని కొన్నిటిని తీసుకోవద్దని చెప్తారు. వాటిలో చాలా వరకు ఉండదండి. మనం తినాల్సిన ఆహారం విధానం తెలుసుకుంటే సరిపోతుంది ఇక్కడ. రైట్ రైట్. అంటే ఏది తినకూడదు అనే దానికన్నా మన వాళ్ళు ఈ కలగూర గంపను ఆపేసి, మీకు ఏదో ఇడ్లీ అనుకోండి, ఇడ్లీ ఒక చట్నీ తినేసి వెళ్ళండి చాలు. దాంతోపాటు ఇడ్లీతో పాటు మళ్ళీ దోశ, మళ్ళీ తర్వాత ఒక పూరి, మళ్ళీ తర్వాత ఒక వడ లేకుండా తినము అన్నారనుకోండి, వీళ్ళకి డెఫినెట్గా గ్యాస్ ట్రబుల్ అవుతుంది, కడుపు ఉబ్బరం అవుతుంది, ఇవి ఉంటాయి. రైట్. మీరు ఏదో తినాలనుకున్నారనుకోండి, 4 ఇడ్లీ తినేసి తర్వాత ఇంకా ఎక్కువ సార్లు తినండి. కావాలంటే మీరు రోజులో మీరు 5 సార్లు తినండి, సమస్య లేదు. 3 పూట్లే తినాలనేం లేదు. మళ్ళీ మనకు ఒక అజ్ఞానాన్ని బాగా ట్యూన్ చేసి పెట్టిన్నారండి రకరకాలుగా. ఇప్పుడు సత్యము నిజము ఒకటి ఉంటుంది, అవును, అజ్ఞానం చాలా ఉంటుంది, కరెక్ట్ కరెక్ట్, అబద్ధాలు చాలా ఉంటాయి. కరెక్ట్. అంటే ఒక పూట తిన్నవాడు యోగి, 2 పూటలు తిన్నవాడు భోగి, 3 పూటలు తిన్నవాడు రోగి అని ఈ సూత్రం ఏమీ లేదండి. అంతేనంటారా? ఇది చాలా అబద్ధపు వర్డ్స్. రైట్. మీరు కొంచెం ఎక్కువ సార్లు తినండి, 4 సార్లు తినండి, 6 సార్లు తినండి. ఏముంది, అంతా మనం పెట్టుకుందే కదండి, ఎవరో చెప్తారు దాని ప్రోపగండా చేస్తారు. నేను 3 సార్లే తినాలేమో, నేను 2 సార్లే తినాలని 2 పూటలు ఉదయం బాగా పొట్ట సాగిపోయి అన్నీ వచ్చేటట్టు తినేసి మళ్ళీ సాయంత్రం దాకా మధ్యలో టీలు నీళ్ళు కాఫీలని ఉంటూ ఇంకేవో ఒకవేళ ఆరోగ్యం పాటించాలనుకున్నా మళ్ళీ సాయంత్రానికి బాగా విపరీతంగా ఆకలేస్తుంటే అప్పుడు మళ్ళీ ఫుల్గా ప్యాక్ చేసి పెడితే బస్తాలో తురికినట్టు ఏ ఉపయోగం అది ఇంకా కదా. మీరు ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 o'clock తినండి, 11 o'clock మళ్ళీ ఇంకేమైనా తినండి, మళ్ళీ 1 o'clock లంచ్ చేయండి, మళ్ళీ 4 ఏదైనా తినండి, 6 తినండి, మళ్ళీ రాత్రి మరీ భరించలేకపోతుంటే పడుకునేటప్పుడు కూడా తినండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినండి ఆరోగ్యకరంగా ఉండడానికి, మధ్యాహ్నం లంచ్లో పొట్టున్న ధాన్యాలు ఆకుకూరలు తినండి, రాత్రిపూట వెజిటేబుల్స్తో చేసినవి ఎక్కువగా తినండి. ఎందుకంటే వెజిటేబుల్స్తో ఫైబర్ బాగుంటుంది కాబట్టి మనకి ఎక్స్రేటరీ మెకానిజం బాగా వర్క్ చేస్తుంది, విరేచనం లేవగానే అవుతుంది. సో ఈ విధానం తినగలిగితే మంచిది. ఫ్రూట్స్ ఇచ్చారు, అదే మీరు ఈ సగం మాడిపోయిండేవి అంటే సగం బొగ్గులు అంటారు దీన్ని, సగం బొగ్గులు అంటే కదా పూరీని వేసారు, అది సగం బొగ్గే, కొంచెంసేపు వస్తే నల్లగా కూడా అవుతుంది. అవునవును. ఇక దోశ వేశారు, అది ఎర్రగా ఉండాలి, మరి మనకి అసలు మరి కొంతమంది కరకరలాడాలి. ఈ సగం బొగ్గులు తిని మళ్ళీ నాకు సరిగ్గా అరగలేదని చెప్పి మళ్ళీ దాని మీద ఒక సోడా తాగో లేకపోతే ఇంకేదో గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసో సిరప్ వేసో జెల్సీల్ వేసో ఇవన్నీ ఎందుకు చేస్తారు? మీ స్టమక్ ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుందంటే మీకు ఆహారం తీసుకున్నది కరెక్ట్ కాదు అని మీ స్టమక్ చెబుతోంది, దాన్ని వినండి. అది వినకుండా మీరు ఇలా చేస్తే ఇది ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనకు ఈ అవుట్ సైడ్ విధానంతో ఇప్పుడు మార్నింగ్ ఇంకేదైనా కూరలో పప్పులో ఇవన్నీ చేయాలంటే సమస్యని ఇడ్లీ పిండి ఉంటే డెక్క పెట్టచ్చు, లేకపోతే దోశ ఉంటే పోసేసి ఒక చట్నీ వేసి చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఇది మార్నింగ్ వాళ్ళు లేవగానే స్టమక్ చాలా ఎంటీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు సరైనవి కావు. మీకు ప్రకృతి నేచురల్గా డైజెస్ట్ చేసి రెడీమేడ్గా అందిస్తుండేది ఏంటంటే పళ్ళు, అవి తినండి, బాగుంటుంది. ముందు అవి తిని దాని మీద మీకు ఆకలిస్తే అప్పుడు ఏదో ఇడ్లీయో లాంటివో తినండి. కాబట్టి ఇలా ఆహారాన్ని మార్పు చేసుకుంటూ వస్తే బాగుంటుందండి. ఇంత ఈ ఆహారం మీద ఇప్పుడు ఈ ఆహారం చాలా మందికి ఇవన్నీ అవసరం లేదండి. మాకు ఆ రోగాలకు మాకు ఇప్పుడు అదే మీరు లైవ్ పెట్టినారనుకోండి, నాకు మోకాళ్ళ నొప్పులు ఏం చేయాలని ఒకరు, నడుము నొప్పి ఉంటే ఏం చేయాలని ఒకరు, నేను లైవ్ ప్రోగ్రామ్ చాలా అటెండ్ అయ్యాను. అసలు నేను బాగా నా పొట్ట పెద్దది అయిపోయింది, దాన్ని ఎలా తగ్గించాలని అడిగేటోళ్ళే ఉంటుంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇవన్నీ మాకు ఈ సోది ఎందుకంటే ముందు మాకు మా రోగాలకు చెప్పండి అని అంటారు. కాబట్టి మీరు ప్రతిదాన్ని రోగాన్ని ఏదైనా అడుగుతుంటే వాడికి అన్నిటికీ చెప్పొచ్చండి. చిన్నది చెప్పాలంటే ఇప్పుడు అందరూ చాలామంది టాప్ మెడిసిన్స్ వాడుతుండే వాటిలో బీపీ ట్యాబ్లెట్స్ అండి. ఈ బీపీ ట్యాబ్లెట్స్ అసలు ఎవరైనా అడగండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు బీపీ ట్యాబ్లెట్ వెయ్యని వాళ్ళు 10%, 90% ఉంటున్నారు. ఎవరైనా ఒకటండి బీపీ ఒకటి వాడుతున్నాను, వేరే ఏం మందులు వాడట్లేదు అని అంటున్నారు. అది చాలు వాళ్ళకు ఆయుష్ తగ్గించేయడానికి. అసలు ఈ బీపీకి కారణం ఏంటి కూడా కనీసం జ్ఞానం ఉండదు వాళ్ళు 10 ఏళ్ళు వాడినా కూడా. అందుకని ఇది మా ఫాదర్ విషయంలో ఇదే జరిగింది. మా ఫాదరు అగ్రికల్చర్ చేసేవాళ్ళు, దాంతో ఆయన వెళ్ళి పొలంలో గంటలు పని చేసుకుంటూ నీళ్ళు కూడా తాకుండా ఉండేవారు. నీళ్లు సరిపడా తాగకపోతే బీపీ పెరుగుతుందండి. అందుకని మీరు సఫిషియెంట్ వాటర్ ఇస్తూనే ఉండాలి. ముందు గాలి, నీరు, తర్వాత ఆహారం.
అవును. చాలాసేపు 4 గంటల పాటు నీళ్లు తాగకుండా అసలు గ్యాప్ ఇవ్వనే కూడదు. ప్రతి గంటకు కనీసం ఒక గ్లాస్ నీళ్ళైనా, అర గ్లాస్ నీళ్ళైనా తాగుతుండాలి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు నీళ్లు కూడా చాలా ప్రాబ్లం ఉంటున్నాయి. అందరూ ఫిల్టర్లు పెట్టుకుంటున్నారు, కొంతవరకు బెటరే. నేచురల్గా అయితే మరిగించి చల్లార్చి నీళ్ళు తాగగలిగితే ఇంకా మంచిది. అవును, అవును. ఈ సున్నితంగా ఉండేవాళ్ళు, ఇమ్యూనిటీ లేకుండా ఉండేవాళ్ళు, ఏసీల్లో వర్క్ చేసేటోళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళు, మరిగించి చల్లార్చిన నీళ్ళు. కరెక్ట్, కరెక్ట్. రెండవది ఏంటంటే, నీళ్లు సరిపడా తాగుతుంటే ఈ బీపీ పెరగదండి. కానీ ఎప్పుడో ఒకసారి ఏదో వాళ్ళకి టెన్షన్తోనో, గ్యాస్ ట్రబుల్తోనో, మలబద్ధకం ఉంటేనో కూడా బీపీ పెరుగుతుంది. అలాంటి సమయంలో వెళ్ళిందేను చెక్ చేసుకొని, నీకు బీపీ చాలా పెరిగిపోయింది, నువ్వు ముందు ఇమ్మీడియట్గా మందులు స్టార్ట్ చేయని అడ్వైజ్. అంటే వాళ్ళ వృత్తిలో నేనున్నప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది ఇవ్వాలని. అవును, అవును. కానీ ఇది ఎందుకు వస్తుంది కనీసం ఆలోచించుకోవడం లేదు. అంటే ఈ యొక్క మినిమం నాలెడ్జ్లు నేర్చుకున్నట్టయితే వెళ్ళు ఈ రోగాలకు చాలా వరకు దూరంగా ఉండొచ్చు అని కరెక్ట్. నా యొక్క అనుభవపూర్వకంగా నాకు అర్థమైందండి. సో ఇలా మా ఫాదర్ బీపీ ఎక్కువై ఆయనకు 34 ఏళ్ళకే పెరాలసిస్ అయిపోయాడు మా ఫాదర్. అందువల్ల నేను ఈ ఫీల్డ్లోకి రాగలిగా. అంటే మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలని అప్పుడు ఆయుర్వేదం ఎవరో మంచిది అని అంటే ఏదో చిన్నవి మా పరిసరాల్లో చేసేవాళ్ళు చూసేవాళ్ళం. మరి ఇవి పనిచేస్తాయా? అప్పుడు ఒక విధంగా నెగిటివ్ ఉండేది. ఆ 16-17 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఎంతో టెక్నాలజీతో ఆధునికంగా తెల్లగా టాబ్లెట్స్ అద్భుతంగా ఇస్తున్నారు. పక్కన అక్కడ ఆర్ఎంపీ డాక్టరు, వీళ్ళేంది ఆ చెట్టు కషాయం తాగు, ఇది కట్టు అని అంటున్నారు అని అనుకునేవాళ్ళం. తర్వాత మా ఫాదరు చనిపోయాడు, 37 ఇయర్స్ ఏజ్కి అంతా చనిపోయారు. అంటే ప్యారలైసిస్ వచ్చి. సో అప్పుడు మాకు అర్థమైంది అసలు ఈ సిస్టమ్ మనల్ని తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగించవచ్చు, కానీ మనకు రాకుండా కాపాడడానికి సరిపోదు. కరెక్ట్. అప్పుడు ఎవరో చెప్పారు, మీరు ఆయుర్వేదంలో చూయించుంటే బాగా అయ్యేదేమో అన్నారు. అసలు అప్పుడు ఆయుర్వేదం అంటే ఏంది, దీనికి ఒక సిస్టము, దీని విధానము, ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అని ఆ 18 ఇయర్స్ ఏజ్లో తెలియడం, దాంతో అప్పటి నుంచి దానికోసం ప్రయత్నం చేయడం, అందుకని ఈ నాలెడ్జ్లోకి రావడం, దీన్నంతా తెలుసుకున్న తర్వాత ఈ యొక్క దీన్ని మ్యాగజైన్ రూపంలో అందరికీ పబ్లిక్ ఇస్తే బాగుండనే ఉద్దేశంతో ఒక 12 సంవత్సరాల పాటు మ్యాగజైన్ నడపడం, ఇక క్లినిక్స్, ఇక ఇలా సోషల్ మీడియాలో, ఇంక ఇప్పుడు ఉన్నదంతా సోషల్ మీడియా కాబట్టి ఎంతవరకు వీలుంటే అంత సోషల్ మీడియాలో అంతవరకు ఈ నాలెడ్జ్ని అందిస్తున్నామండి. ఇక దీనితో పాటు నేను చేసిన ఒక రకరకాల వాటిలో ప్రయోగాలు చేశాం. మందులు ఆయుర్వేదం చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, అన్ని టన్నులు అందరూ తయారు చేస్తున్నారు. కానీ మంచి మందులు తయారు చేయడం అనేది ఒకటి అవసరం. ఇక నేను ఒక డాక్టర్ ముందు ఒకసారి ఒక 20 ఏళ్ళ ముందు డాక్టర్ ముందు సీనియర్ డాక్టర్ దగ్గర కూర్చున్నాను, ఏదో తెలుసుకుందామని. అక్కడ ఈ యొక్క సైనసైటిస్ ప్రాబ్లంతో ఒక అతను అప్పటికి 4 సార్లు సర్జరీ చేసుకొని వచ్చి, అది మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి, నాకు తగ్గట్లేదు, ఎప్పుడు ముక్కు కావడము, ముక్కు తిప్పడ, బ్రీతింగ్ నైట్ టైము ప్రాబ్లం రావడం, చల్లగాలి పడకపోవడం, చల్లటి నీరు తాగినా, ఏదైనా ఫుడ్ తేడా వచ్చినా వెంటనే నాకు బ్రీతింగ్ ఇష్యూ వచ్చేస్తుంది, దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇక ఇప్పుడు నేను 4 సార్లు అయినా కూడా నాకు రికవర్ కాలేకపోయాను, కాబట్టి మీరు మళ్ళీ మీ దగ్గర ఏమైనా బాగుంటుందని చెప్పని నేను ఒక సీనియర్ డాక్టర్ ఆయన అడిగితే, ఆయన చూస్తూ, సరే నేను కొన్ని ఇస్తానండి, కానీ మనం దీంతో టెంపరీగా ఏదో చేయొచ్చు, కానీ మీకు శాశ్వత పరిష్కారాన్ని అయితే నేను చేయలేను, మీరు మళ్ళీ వెళ్ళి ఏదైనా ప్రాబ్లం అయితే సర్జరీ చేయించుకోండి అని చెప్పని అడ్వైజ్ చేశారు. ఒక్కసారిగా నాకు కంగు తిన్నట్టు అయింది. ఆయుర్వేద శాస్త్రంలో అన్నిటికీ చికిత్సలు ఉన్నాయనేసి అంటున్నారు, మరి దీనిలో ఈయన ఇలా అన్నారు ఏంటా అని అప్పుడు దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా మొత్తం వెతకడం, చదవడం, చూడడం, తర్వాత దీని మీద వర్క్షాప్స్, సెమినార్స్ లాంటివి పెడుతుంటారు, వాటికి అటెండ్ అవ్వడం. మాకు గురు పరంపరంగా చాలా వరకు విజ్ఞానం వస్తుందండి. ముఖ్యంగా దీని మీద డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళతో చూడడంతో మాకు ఒకటి క్షారకర్మ అనేది ఒకటి పరిచయం చేశారు. ఆయుర్వేదంలో ఈ మూలికలతోనే క్షారం తీయడం అనేది ఒకటి, ఆల్కలైన్ కంటెంట్ని సపరేట్ చేయడం అనేది ఒక విధానం ఉంది. దాంతో తీసి ఆ మెడిసిన్తో చేస్తే బాగవుతుందని దాని మీద నేను కొన్నేళ్ళ పాటు రీసెర్చ్ చేశాము. బాగా రిజల్ట్ వచ్చిందండి. కానీ అది ఎంత బాగా రిజల్ట్ వచ్చిందంటే, నాకు ఒక 12 ఏళ్ల పాటు ఏ నెగిటివ్ కంప్లైంట్ లేదనమాట.